ధన్యవాదాలు చెప్తున్నానండి వాళ్ళందరూ కూడా. కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ పోలీస్ వ్యవస్థ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇవాళ మా 3 పార్టీలు కలిసి అన్ని రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఖచ్చితంగా ఎవరైతే మేము కోర్టు చేసామో ఆ పోలీసుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళని ఇక్కడి నుంచి తప్పించవలసిందే. ప్రజలు కూడా గమనించమని చెప్పి ప్రజలు కూడా అప్పీల్ చేస్తున్నాను నేను. నిర్వీర్యం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనకు అవసరమా? అవును, ఇక్కడ ఇప్పుడు మీరు 3 పార్టీల ప్రతినిధులుగా ఉన్న మీరు పోలీసులు లేకపోతే ప్రభుత్వము, అఫ్ కోర్స్ వైసీపీ అనేది రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా పథకం ప్రకారం చేసి ఉండొచ్చు, లేకపోతే కుట్ర ప్రకారం చేసి ఉండొచ్చు, వాటెవర్, అది ఒక పార్శ్వం. కానీ మొన్నటి నుంచి పోలీసులు కానీ అధికారులు కానీ ఎలక్షన్ కమిషన్ కిందకి వచ్చేసారు. అట్లా కదా వికే గారు, చెప్పండి. అది కూడా ఎందుకు కన్ఫర్మ్ చేస్తున్నానంటే, నేను మీటింగ్ అయిపోయిన వెంటనే అక్కడ ఉన్నాడు కదా, ఓడగొట్టేశాడు మచిలీపట్నం పేరు దాని, వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మీరు మైక్ సిస్టమ్ కూడా సరి చేసుకోలేడా అని మాట్లాడాడంటే వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ ఉందా లేదా ఒకసారి గమనించండి మీరు. కన్ఫర్మ్ చేస్తున్నా, చాలా ప్లాన్ గా జరిగింది. ఆలోచన అది, వాళ్ళ ఆలోచన అది. అవును, చాలా ప్లాన్ గా జరిగింది. అందుకే అంటున్నాను కదా ఇక్కడ. సరే, అది ఒక పాయింట్ వెంకటేశ్వరరావు, ఒక్క నిమిషం. ఒకటి, పొలిటికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేకపోతే ఆ పార్టీ నాయకులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కాన్స్పిరసీ ప్రకారమో లేకపోతే దీని ప్రకారమో మీరు అందరూ అనుమానిస్తున్నట్టుగా ఆరోపిస్తున్నట్టుగా చేసి ఉండొచ్చు ఒకటి. రెండోది, పోలీసులు ఎంత స్వామి భక్తులు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే అక్కడున్న ఎస్పీ గారు వాళ్ళంతా కూడా ఎంత స్వామి భక్తులైనా మొన్నటి నుంచి ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి వచ్చేసింది కదా వ్యవహారం అంతా. అయినా కూడా ఇలా చేశారు అని అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది? ప్రధానమంత్రి వస్తున్నారు, వాళ్ళు వీళ్ళు కాదు, డైరెక్ట్గా ప్రధానమంత్రి సభ. అది ప్రధానమంత్రి సభ అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న జాగ్రత్తలు ఏంటి ఇక్కడ? దీంట్లో ఎలక్షన్ కమిషన్ దీనికి ఎందుకు ఇంతవరకు ఎవరి మీద చర్యలకు దిగలేదు అనేది కూడా చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.